హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుస్మ. థర్స్డే మార్నింగ్ ఈరోజు ప్యాంట్రీలో ఎంట్రీ 7:40 అయింది. అంతవరకు ఏం చేస్తున్నావు అడగొచ్చు. స్వామివారికి చక్కగా అలంకరణ, లక్ష్మీవారం, పారిజాతాలు, స్వామివారి అలంకరణ, ఇంకేంటి కావాలి మరి. అలాగే పెద్ద మెన్యూ ఈరోజు పెసరపప్పు పప్పులుసు. సో చింతపండు నానబెట్టేశాను, పెసరపప్పు నానబెట్టేశాను, ఇంకా దొండకాయలు కట్ చేసి షష్ఠపూర్తి అయిపోయాయి, ఫ్రై చేసుకోవాలి. ఇంకా నువ్వులు పప్పుని ఫ్రై చేసుకుంటున్నాను. 30 రూపాయలు ఇచ్చి కొన్న గుమ్మడికాయకి 3 రోజులు 3 వెరైటీలు చేశాను. ఈ రోజు నువ్వుల పొడి, తాలింపు గుమ్మడికాయ ముక్కలు వేసేసి నీళ్ళు పోసేసాను, ఉడికిపోతుంది. ఈ లోపల నువ్వుల పొడి అయితే రెడీ చేసేసుకున్నాను. మీరు కూడా ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నువ్వుల పొడి వేసిన తర్వాత గుమగుమలాడే గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయింది. పప్పు ననిపోయింది, కుక్కర్లో ఉడికిస్తున్నాను, దొండకాయ ముక్కలు మగ్గిస్తున్నాను. ఇంకా మిగిలిపోయిన నువ్వుల పొడి, ప్యాకెట్ హార్లిక్స్ దాచుకోకపోతే ఎలకలకి విందు భోజనమే, సో దాచేసాను. రైస్ పెట్టేటప్పుడు టైం చూస్తున్నారా, 8:47. అప్పటికి పని అయిపోయింది అనుకుంటున్నారా, కాదు, ఇంకా పప్పులు రెడీ చేసి పప్పు ఉడికిపోవడం, దొండకాయలు ఫ్రై అవ్వడం ఒకేసారి అయిపోయాయి. ఇప్పుడు తాలింపు వేసుకొని చింతపండు పులుసు, కొన్ని మొక్కలు, ఉడికించిన పప్పు, పులుసు గుండా బెల్లం పొడి మూత పెట్టేస్తే గుమగుమలాడే పప్పులుసు రెడీ.